6 నెలలలో నిర్మించిన పురాతన శివాలయం గురించి తెలుసుకుందాం. మహాదేవ మందిరం ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్పూర్కి సమీపంలోని దేవంబలోర్ధర్ గ్రామంలో భూమి నుంచి ఉద్భవించింది అని విశ్వసించే పురాతన శివాలయం. ఈ ఆలయం 12 మరియు 13వ శతాబ్దంలో నిర్మించబడింది అని నమ్ముతారు. ఈ ఆలయం యొక్క విశేషమేమిటంటే, ఈ ఆలయాన్ని ఒక శిల్పి 6 నెలల్లో నిర్మించారు. అందుకే ఈ ఆలయాన్ని 6 నెలల ఆలయం అని కూడా పిలుస్తారు. పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉన్న ఈ ఆలయం నేటికీ కూడా చెక్కు చెదరకపోవడం విశేషం. ఈ ఆలయం కల్చూరి రాజవంశ కాలంలో నిర్మించబడింది. ఇసుక రాతితో నిర్మించిన ఈ ఆలయానికి శిఖరం అనేది ఉండదు. రాజగోపురం, ప్రహారీ మరియు విమాన గోపురం లేకుండా నగారా శైలిలో తూర్పుముఖంగా నిర్మించారు. పూర్తిగా ఎర్ర ఇసుక రాతితో నిర్మించిన ప్రధాన ఆలయానికి ఎదురుగా నంది మండపం ఉంటుంది చేరుకోవడానికి. ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి 6 మెట్లు కలిగిన మార్గం ఉంటుంది. అక్కడికి చేరుకున్న తరువాత 4 అడుగుల లోతులో ఉండే గర్భగృహంలో నాగాభరణుడు లింగ రూపంలో దర్శనమిస్తారు. గర్భగుడిలో ఉన్న శివలింగం స్వయంభు లింగం మరియు గోధుమ రంగులో దర్శనమిస్తుంది. ఈ శివలింగాన్ని మనోకామ్న శివలింగంగా కూడా పూజిస్తారు. అంటే ఈ స్వామివారిని ఏవైనా కోరికలు కోరుకుంటే వెంటనే నెరవేరుతాయి అని ఇక్కడి భక్తుల విశ్వాసం. లోతుగా ఉన్న గర్భాలయానికి 2 పక్కల తొలినాటి గణేశుని రూపాలుంటాయి. ఇవి నేటి వినాయకుడి రూపానికి పూర్తిగా భిన్నంగా ఉండడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అలాగే గర్భగృహ గోడల వెనుక పార్వతీదేవి, ఆంజనేయుడు విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. గర్భాలయ ద్వారానికి అత్యంత రమణీయంగా చెక్కబడిన లతలు, ఇతర కట్టడాలతో పాటు ద్వారపాలకులు మరియు పరిచారకుల శిల్పాలు కూడా ఉన్నాయి. ఇక్కడ గుడి పక్కనే కొలను ఉంటుంది. మెట్ల బావి లాంటి ఈ చెరువు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఎండాకాలంలో కూడా నీరు ఎండిపోదు. ఈ కొలను రాళ్లతో కట్టినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఆలయం నుంచి 7 మెట్లు దిగితే చెరువుని చేరుకోవచ్చు. కొలనులో లెక్కలేనన్ని చేపలుంటాయి. కొలను లోపల నుంచి స్వరంగా ఉంటుందని, అక్కడి నుంచి వెళ్తే అరంగ్ దాకా వెళ్తుంది అని అంటారు. కొలనులో నీళ్లు కూడా అక్కడ్నుంచే వస్తాయి అని ఇక్కడి వారు చెప్తారు. ఈ ఆలయంలో పూజారులు ఉండరు. భక్తులే స్వయంగా అలంకరణలు, అభిషేకాలు జరుపుకోవచ్చు. మహాశివరాత్రి నాడు ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ అద్భుతమైన ఆలయం దుర్గ్ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గర్భగృహలో నిర్మించిన ఈ శివాలయం ఎంతో ప్రత్యేకమైనది.